మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఒక అతి పెద్ద సవాల్తో ఈనాటి మన కార్యక్రమాన్ని మొదలుపెడదాం. మనస్సు ఎప్పుడైనా తీవ్రమైన దుఃఖంతో కానీ కన్ఫ్యూజన్తో కానీ పూర్తిగా ఆగిపోయినప్పుడు మళ్ళీ ఆలోచన స్పష్టతను ఎలా కనుగొనాలి? భలే ప్రశ్న కదా. భగవద్గీతలోని మొదటి 17 అధ్యాయాలలో దాగి ఉన్న అద్భుతమైన తాత్విక బోధనల విశ్లేషణకు స్వాగతం. ఇదొక సాధారణ గ్రంథం కాదండి, ఒక వ్యక్తి లోపల ఎలాంటి అద్భుతమైన పరిణామం జరుగుతుందో చూపించే ఒక ప్రాక్టికల్ గైడ్. ఆ మార్పు ఎలా వస్తుందో ఇప్పుడు చాలా వివరంగా, సులభంగా అర్థం చేసుకుందాం. ఈ ప్రయాణంలో మనం ప్రధానంగా 5 దశలు చూడబోతున్నాం. అవేంటంటే, ముందుగా సంసార సమస్య, ఆ తర్వాత కర్మ మరియు ఆత్మనిగ్రహం, మూడవది భక్తి, భగవంతుడు, నాలుగవది 3 గుణాలు, చివరగా దైవీ సంపదను పెంపొందించుకోవటం. గందరగోళంలో ఉన్న ఒక సాధకుడు సంపూర్ణ స్పష్టత వైపు ఎలా అడుగులు వేస్తాడూ ఈ 5 దశలు పర్ఫెక్ట్గా చూపిస్తాయి. ఇక మొదటి విభాగం సంసార సమస్య, మానవ పోరాటపు అగట్టలు. అసలు సమస్యేంటో తెలుసుకోకుండా పరిష్కారం వెదకలేం కదా. అందుకే ఈ పురాతన గ్రంథం మనందరికీ బాగా తెలిసిన ఎమోషన్స్ ఆధారంగా ఎలా మొదలవుతుందో చూద్దాం. ఇక్కడ ఎంత ఆసక్తికరమైన విషయముందంటే, ఆధునిక కాలంలో మనం ఫేస్ చేసే ఆందోళనలు, ఎథికల్ డైలమాలకి మూల కారణాన్ని సంసారమనే పదం ఎంత ఖచ్చితంగా నిర్వచించిందో గమనించండి. మనలో మనకు తృప్తి లేనప్పుడు ఏం చేస్తాం? బయటి వస్తువుల మీద ఆధారపడతాం. ఆ ఆధారపడటమే రాగం, శోకం, మోహం అనే ఒక విషవలయంలో మనల్ని ఇరికించి మనశ్శాంతిని పూర్తిగా దూరం చేస్తుంది. ఇప్పుడు ఈ మాటలు వినండి. యుద్ధభూమిలో అర్జునుడి పరిస్థితిని ఇది ఎంత అద్భుతంగా వివరిస్తుందో కదా. భావోద్వేగపరమైన అనుబంధం అనేది మన లాజికల్ థింకింగ్ని ఎలా బ్లాక్ చేస్తుందో ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎప్పుడైతే అనుబంధం విపరీతంగా పెరుగుతుందో అప్పుడు దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం భ్రమకు దారితీసి ఫైనల్గా మన విచక్షణా జ్ఞానాన్ని దెబ్బతీస్తుంది. సరే, సంసారం అనే వ్యాధి ఏంటో గుర్తించేశాం కదా. మరి దానికి మందు కూడా కావాలి. అదే మన రెండవ విభాగం, కర్మయోగం మరియు ధ్యానయోగం. ఈ దశ నుండే యాక్టివ్గా పనిచేయడం, మనసుని కంట్రోల్ చేసుకోవడం అనే పరిష్కారం వైపు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఉన్న అసలైన పాయింట్ ఏంటంటే, ప్రపంచంలో మన బాధ్యతలను మనం పక్కాగా నిర్వర్తించాలి. కానీ ఆ వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయోననే ఆలోచన నుండి పూర్తిగా బయటపడాలి. అదెలా అంటే, మన చేతుల్లో కేవలం పని చేయడం మాత్రమే ఉంటుంది. ఫలితమనేది ఎన్నో ఇతర విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే రిజల్ట్ గురించి టెన్షన్ పడకుండా సమచిత్తంతో చేసే పనే నిజమైన కర్మయోగం. ఈ కర్మయోగపు కాన్సెప్ట్ని బాగా వంటబట్టించుకోవాలంటే ధ్యానయోగం కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ని ఇస్తుంది. మనసు చాలా స్పీడ్గా పరిగెడుతుంటుంది, అవునా? కాని ఇక్కడ చెప్పినట్లు బాహ్య కోరికల పట్ల వైరాగ్యం పెంచుకోవడం, ఏకాంతంగా శ్వాసను నియంత్రించడం లాంటి నిరంతర అభ్యాసం ద్వారా ఆ పాత అలవాట్లను ఈజీగా అదుపుచేసి మనసును ఆత్మపై నిలపవచ్చు. ఇక్కడ వరకు వ్యక్తిగత క్రమశిక్షణ ఎలాగో చూశాం. ఇప్పుడు ఈ ప్రయాణం మన దృక్పథాన్ని ఒక మనిషి స్థాయి నుండి అనంతమైన విశ్వస్థాయికి తీసుకెళ్తుంది. ఆ విశాలమైన భావనను ఎక్స్ప్లోర్ చేయడానికి మూడవ విభాగానికి వచ్చేద్దాం, భక్తి మరియు భగవంతుడు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, గడ్డిపోచ దగ్గర్నుండి గెలాక్సీల వరకు ఉన్న ఈ విశ్వమంతా ఒకే పరమాత్మ స్వరూపమని తెలుసుకోవడం. ఈ విశ్వరూపం అనే భావన మన చిన్న ప్రపంచ దృష్టికోణాన్ని ఎంతగానో విస్తరిస్తుంది. సృష్టిని, వినాశనాన్ని రెండిన్నీ కలుపుకొని ఈ సృష్టిని దాని సంపూర్ణతలో చూడటమనేది నిజంగా మైండ్ బ్లోయింగ్ కదూ. భక్తి అనే ఈ కాన్సెప్ట్ను 5 స్పష్టమైన మెట్లుగా ఎలా మార్చారో ఇక్కడ గమనించండి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. కర్మల ఫలితాన్ని కేవలం ఒక ప్రసాదంగా స్వీకరించడం అనే మొదటి మెట్టుతో మొదలై, దైనందిన విధులు చేస్తూ, ఇష్టదైవంపై ధ్యానం చేస్తూ, ఆ తర్వాత విశ్వరూపాన్ని ధ్యానిస్తూ, చివరికి నిరాకార సత్యజ్ఞానం పొందే అత్యున్నత స్థాయికి చేరడం. ఇదొక పర్ఫెక్ట్ ల్యాడర్ లాంటిది. ఇప్పుడు ఫోకస్ కొద్దిగా మారుద్దాం. మానవ ప్రవర్తనను విశ్లేషించడానికి ఒక అద్భుతమైన, ఖచ్చితమైన ఫ్రేమ్వర్క్ను 4వ విభాగం అందిస్తుంది. అదే 3 గుణాలు, మానవ స్వభావం యొక్క మానసిక విభజన. సాధారణంగా మనలో కొందరు ఒక్కోసారి ఒక్కోలా ఎందుకు ప్రవర్తిస్తారు? ఎందుకు కొన్ని అలవాట్లకు అట్రాక్ట్ అవుతారు? దానికి ఆన్సర్ ఈ గుణాలను అర్థం చేసుకోవడమే. ప్రకృతి నుండి పుట్టిన ఈ 3 గుణాలే మన యాక్షన్స్ని నిర్దేశించి
ఆ స్వచ్ఛమైన ఆత్మను మన భౌతిక శరీరానికి ముడిపెడతాయి. అసలు ప్రతి మానవ ఆలోచనను, ప్రేరణను సత్వం, రజస్సు, తమస్సుగా ఇక్కడ ఎంత క్రిస్టల్ క్లియర్గా డివైడ్ చేశారో చూడండి. సత్వం ఎప్పుడూ ప్రకాశాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. రజస్సు ఏం చేస్తుందంటే కోరికలు, యాక్షన్స్ ద్వారా బంధించి ఎక్కడలేని ఆరాటాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. ఇక తమస్సు విషయానికొస్తే అది నిద్రలో, ఉదాసీనతలో, అజ్ఞానంలో మనల్ని బంధించేస్తుంది. మన ప్రవర్తన వెనుక ప్రస్తుతం ఏ గుణం డామినేట్ చేస్తుందో ఎనలైజ్ చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన ఫ్రేమ్వర్క్. సరే, మనస్సు ఎలా పనిచేస్తుందో, గుణాల నేచరేంటో తెలుసుకున్నాం. ఇప్పుడు మనల్ని బంధించే లక్షణాలకు, అలాగే ఫ్రీడమ్ ఇచ్చే లక్షణాలకు మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. అదే ఈ 5వ విభాగం, దైవీ సంపదను పెంపొందించుకోవడం, విముక్తికి మార్గం. ఇక్కడ మనం మెయిన్గా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆసురి లక్షణాలు అంటే గర్వం, కోపం, అత్యాశ లాంటి వినాశకరమైన అలవాట్ల నుండి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా దైవిక లక్షణాలను ఉద్దేశపూర్వకంగా ప్రాక్టీస్ చేయాలి. భయం లేకపోవడం, ప్రశాంతత, అహింస లాంటివి మనల్ని బంధనాల నుండి బయటపడేస్తాయి. ఈ రెండిటి మధ్య ఉన్న తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ భౌతికమైన ఆసురీ లక్షణాలను పూర్తిగా వదిలేసినప్పుడు చాలా న్యాచురల్గా ఒక స్వచ్ఛమైన, విముక్తి పొందిన మనస్సు బయటపడుతుంది. ఏ ప్రతిఫలం ఆశించకుండా అందరి పట్ల కరుణ చూపడం, అసలు ఆ నేను, నాది అనే ఫీలింగ్స్ నుండి బయటపడడం, కష్టమైనా, సుఖమైనా బ్యాలెన్స్డ్గా ఉండడం, ఒక అత్యున్నత సాధకుడికుండే రియల్ క్వాలిటీస్ ఇవే. ఈ స్టేజ్ అనేది సాధకుడి పరిణామంలో ద అల్టిమేట్ పీక్ అని చెప్పాలి. ఇదే మోక్షం. అంటే ఈ ప్రపంచంలోనే నివసిస్తూ, అన్ని కార్యకలాపాలలో పాల్గొంటూనే, వాటి వల్ల ఏమాత్రం ప్రభావితం కాకుండా ఉండే అసలైన స్వేచ్ఛను అనుభవించడం. బంధించే గుణాలన్నిటినీ దాటిపోయి ఆత్మను దాని స్వచ్ఛమైన రూపంలో కనుక్కోవడమే రియల్ లిబరేషన్. ఇక ఈ అద్భుతమైన విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆగి లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటుంది. ఈరోజు మానవ నిర్ణయాలను, చర్యలను ఏ గుణాలు శాసించుతున్నాయి? ప్రస్తుతం మన మనస్సును, ప్రవర్తనను ఏ శక్తులు నడిపిస్తున్నాయి? ఈ ప్రశ్నతో పర్సనల్ మాస్టరీ వైపు మరొక అడుగు ముందుకేద్దాం.